గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు డే 3. సో ఇవాళ మనమైతే తేకడిలో ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా బయట వ్యూ పాయింట్ ఎంత బాగుందో. సో మార్నింగ్ వ్యూ చూపిస్తున్నాను మీకు. సో ఈ వ్యూ పాయింట్ చూపించిన తర్వాత మనమైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్దాము. మేమైతే రెడీ అయిపోయామన్నమాట. సో మా అవుట్ఫిట్స్ అయితే ఇవి. సో యాజ్ యూ కెన్ సీ హియర్. సో నేనైతే సింపుల్ కుర్తీ వేసుకున్నాను, నాకు కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి. ఇవాళ చాలా అడ్వెంచర్స్ చేయబోతున్నాం మనము, మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ అనమాట. సో డోంట్ మిస్ ద వీడియో అండ్ డోంట్ స్కిప్ ద వీడియో. సో ప్రస్తుతానికైతే మనము ఇంద్రియా రిసార్ట్లో అయితే స్టే చేస్తున్నాము. సో ఇది వచ్చేసి 4 స్టార్ హోటల్ అనమాట తేకడిలో. సో మనకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే అన్ని వెరైటీస్ ఉన్నాయి, చాలా ఫ్రూట్స్, ఒక 6-7 ఐటమ్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే మనం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, మనం ఎంతైనా తినొచ్చు. కానీ ఎక్కువ తినలేకపోయాను నేనైతే. సో తినేసిన తర్వాత మనం స్టార్ట్ అవుదాము. సో ఇక్కడ మా పాప అయితే స్విమ్మింగ్ పూల్ కోసం అని ఏడుస్తుంది, స్విమ్మింగ్ పూల్ కావాలి అని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్లీ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైం అనమాట. మనం ఇక్కడ నుంచి వెకేట్ అవ్వాలి ఇప్పుడు. సో వెళ్ళిపోతున్నాం మనము. వెకేట్ అంటే ఖాళీ చేయడం కాదండోయ్. సో ప్లేసెస్కి తిరగడానికి వెళ్తున్నాము. సో మళ్ళీ టైం సరిపోదు కదా, మన 5 days ట్రిప్ని మంచిగా కవర్ చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ రాంబుటాన్ ఫ్రూట్ చూపించాను కదా, అది రాంబుటాన్ అనమాట. ముఖ్యంగా కేరళలో మనకి ఎక్కువగా రాంబుటాన్ అనే ట్రీస్ కనిపిస్తాయి. ఇక్కడే ఎక్కువ దొరుకుతాయి కూడా ఆ ఫ్రూట్. సో అలాగే చెప్పాను కదా నేను, ప్రతి ఇంటింటికి చాలామంది స్పైసెస్, అలాగే వాళ్ళకి నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇంట్లోనే గార్డెన్గా పెంచుకుంటారు. సో మోస్ట్లీ ఐ ఫౌండ్ ఏంటంటే కోకో ట్రీస్ అండి, కోకోవా ట్రీస్ కనిపించాయి. సో కోకో ఫ్రూట్ అయితే ఇంకా పచ్చిగానే ఉంది, అది ఇంకా రైపన్ అవ్వలేదు. సో ఇది వచ్చేసి జాజికాయ అంట, జాజికాయ చెట్టు చూడండి ఎలా ఉందో. అది కూడా మనం మసాలాలో యూస్ చేస్తాం కదా అది. సో ఇప్పుడైతే మనం ఎలిఫెంట్ సఫారీకి వచ్చేసామన్నమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే సో ఇది వచ్చేసి మనము కీమ్లీలో ఉందన్నమాట. కీమ్లీలో ఎలిఫెంట్ సఫారీ చేస్తున్నాం ఇప్పుడు మనము. సో ముందుగా అయితే వాళ్ళు తినిపిస్తున్నారు, అలాగే మూవ్ అవుతున్నారు అనమాట. చాలామంది ఇక్కడ ఫుడ్ కొనేసి ఎలిఫెంట్స్కి ఫీడ్ చేస్తుంటారు. సో వాటికి సపరేట్ ఫుడ్ అయితే ఏం ఫీడ్ చేయరు, ఓన్లీ గ్రాస్. సో క్యూమిలీలో మనం ఎలిఫెంట్ సఫారీ చేస్తున్నాము. ఇది వచ్చేసి ఎలిఫెంట్ పార్క్ అంటారు. సో ఇక్కడ ఎలిఫెంట్ సఫారీ చేయాలి. ఓకే. సో పర్ పర్సన్కి నాకు తెలిసి 100 రూపీస్ ఎంతో, నాకు ఐడియా లేదు, బట్ అరౌండ్ 100 రూపీస్ ఉంటుంది అంతే. సో ఇక్కడ మా హస్బెండ్ అండ్ పాప అయితే ఇప్పుడు ఎక్కారు. ఇక్కడ నుంచి వాళ్ళు ఇద్దరు వెళ్తారు, తర్వాత నేను మా డాడీ వెళ్తున్నాం అనమాట. సో భలే కాంబినేషన్ అనమాట, ఫాదర్ డాటర్ కాంబినేషన్ ఇది. సో వీళ్ళిద్దరూ మేమిద్దరం వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడైతే ఎలిఫెంట్కి అయితే వాళ్ళు గ్రాస్, ఒక గడ్డి మేత ఇచ్చారనమాట. సో అది పట్టుకొని తినుకుంటూ మెల్లిగా తీసుకెళ్తుంది మమ్మల్ని. సో ఇలా ఊగుతున్నాం అనమాట, డ్యాన్స్ వేసినట్టే. అండ్ పక్కనంతా పొడవైన చెట్లు, మధ్యలో మేము, అలా చల్లటి గాలి. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ గైస్ ఇదైతే. ఎలిఫెంట్ మీద రైడ్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేము ఎంటర్ అవుతున్నాము, వాళ్ళు రిటర్న్ అవుతున్నారు. సో చూస్తున్నారు కదా. సో ఈ ఎలిఫెంట్ రైడ్ అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ గైస్, డెఫినెట్లీ డోంట్ మిస్ ఇట్. క్యూమిలీలో మనకైతే ఈ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ మేమైతే ఒక ఫుడ్ బాస్కెట్ తీసుకొని ఫీడ్ చేసామన్నమాట ఎలిఫెంట్కి. చాలా చక్కగా తినింది, అన్నీ కూడా మంచిగా తిన్నది. సో దాని తర్వాత మేము ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? సో మనం వచ్చేసి ఇప్పుడు టైగర్ రిజర్వ్కి వెళ్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ మనకి ఒక రిజర్వ్స్ అంటే మనకి తెలిసిందే కదా, ఏదైనా స్పేసెస్ని మనము అంటే రిజర్వ్ చేయడము అంటే ఇట్స్ లైక్ ఎ ప్రొటెక్షన్ అనమాట. సో ఈ ప్రొటెక్షన్ ఏరియాకి అయితే మనం వెళ్తున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అక్కడ మనకి పెరియార్ లేక్ డ్యామ్ కనిపిస్తుంది. సో ఆ పెరియార్ లేక్ కూడా మనం ఒకసారి విజిట్ చేద్దాము క్లియర్గా. అక్కడే బోటింగ్ అనేది ఉంటుంది. ఓకే.
సో చూస్తున్నారు కదా, వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, సో దట్ మీరు కొంచెం కంటెంట్ మిస్ అయిపోతారు. సో వీ రీచ్ టు ద డెస్టినేషన్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మంకీస్ చూడండి వెరైటీగా ఉన్నాయి. సో ఇక్కడ ఫోటో దిగాము, అలాగే మేము లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇక్కడ. సో మాకు లోపలికి ఎంటర్ అయిన తర్వాత పెద్దగా ఏం లేదు, అక్కడ కూడా ఒక టికెట్ కౌంటర్ పెట్టారు బోటింగ్ కోసం అని చెప్పేసి. ఇక్కడ ఏమీ అంత ఏం లేదు, జస్ట్ ఒక పార్క్ లాగా ఏర్పాటు చేశారు, అలాగే బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఉంది. అలాగే ఒక వ్యూ పాయింట్ అయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే వ్యూ పాయింట్. సో నాకు ఇంకా బోటింగ్ ఎక్స్పీరియన్సెస్ మేము ఆల్రెడీ చాలా చేసాము, అండ్ ఇంకొకటి కూడా మనకి అలపిలో కూడా ఉంటుందన్నారు. సో అందుకని మేము ఇక్కడ ఏమీ బోటింగ్ చేయలేదు. సో ఇప్పుడైతే మేము మా రూమ్కి వెళ్తున్నాం అనమాట, ఇక్కడ స్టే చేయడానికి. ఇది వచ్చేసి మనకి 3 స్టార్ హోటల్ ఇప్పుడు మనం ఉండేది. సో ఈ 3 స్టార్ హోటల్లో అయితే స్టే చేస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు ఈ హోటల్ నుంచి మనము ఫ్రెష్ అప్ అయిపోయి, ఇప్పుడు 3:30 అలా అవుతుంది అనమాట టైము. సో ఫ్రెష్ అప్ అయిపోయి 5 కల్లా మనము నాట్య కళాకారులు ఉంటారు, సో ఆ ప్లేస్కి అయితే మనల్ని తీసుకెళ్తారనమాట. కేరళకి ఒక ట్రెడిషన్ నృత్యకారులు కథాకళి చేస్తారు కదా ముఖ్యంగా. సో ఆ స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ని వీక్షించడానికి అయితే మనం వెళ్తున్నాము. ఓకే, సో మీరు కూడా మాతో పాటు వచ్చేయండి అనమాట. మేము త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయాము. సో ఇప్పుడైతే బయలుదేరిపోయినాం అనమాట. కరెక్ట్గా షో స్టార్ట్ అవుతుంది 5 o'clock అని చెప్పారు. సో అందుకని మేము క్విక్గా రెడీ అయిపోయాం. 5 to 7, సో 2 hours అనమాట. సో ముందుగా అయితే కథక్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఇక్కడ. సో ఫేస్తోనే ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. ఇంకా మీరు ఇక్కడ నుంచి కీన్గా అబ్జర్వ్ చేయండి, డాన్స్ పర్ఫార్మెన్సెస్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఎక్స్పీరియన్స్ క్లియర్గా చూపించడానికి నేనైతే రికార్డ్ చేశాను. సో డోంట్ మిస్ అండ్ డోంట్ స్కిప్ ద వీడియో. ఓకే, ఇక్కడ కేరళ నృత్యంలో ముఖ్యంగా చూస్తున్నట్లయితే కనుక వీళ్ళు ముద్రాస్ తోటి, అంటే హ్యాండ్ గెస్చర్స్ అలాగే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో మాత్రమే వీళ్ళు డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేస్తారు. ముఖ్యంగా ఈ నాట్యాలలో మనకి ఎపిక్ స్టోరీస్ రామాయణ మహాభారతంని అంటే ఇంక్లూడ్ చేసుకొని వీళ్ళైతే పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉంటారు. దీంట్లో చాలా ముఖ్యమైనవి ఏంటంటే శివతాండవము అలాగే కృష్ణ నట్టము. సో కృష్ణుడి యొక్క నాట్యము అంటే నాటకం, సో దాన్ని పర్ఫామ్ చేస్తారు. మనకి కథక్కళిలో చూసుకుంటే కనుక 6000 వర్సెస్ ఉంటాయి. వర్సెస్ ఆర్ నథింగ్ బట్ ఇట్స్ లైక్ ఏ కథకళి లిటరేచర్ అనమాట. దాంట్లో 36 చాప్టర్స్ వీళ్ళు మొత్తం నేర్చుకొని దాంట్లో ఒక పర్ఫార్మెన్సెస్ ఒక్కొక్క చాప్టర్ వైజ్ వీళ్ళైతే పర్ఫార్మెన్సెస్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే కథకళికి సంబంధించిన హిస్టరీ అనమాట. అండ్ అలాగే మనం ఇది చూసుకున్నట్లయితే కనుక 15-16 centuries నుంచే చాలా ప్రాచుర్యత పొందింది కథకళి పర్ఫార్మెన్సెస్ మన కేరళలో. సో ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారో, చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఆ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ కావచ్చు, అమేజింగ్గా పర్ఫామ్ చేశారు గైస్. డెఫినెట్లీ మీరైతే మిస్ అవ్వద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే కేరళలో మనకి కుడియాటం అనే ఒక ఏన్షియన్ థియేటర్ ఉంది. అది చాలా ఓల్డ్ థియేటర్ అంట. సో మీకు పాసిబుల్ అయితే ఒకసారి అక్కడ విజిట్ చేసి మీరు అక్కడ కూడా విజిట్ చేసి చూడొచ్చు. ఈ నాట్యాలు అనేవి చాలా చోట్ల పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. అండ్ దీని తర్వాత మనకి కలరి పట్టు అంటారు. సో అది కూడా యుద్ధం అన్నమాట. దాన్ని కూడా మనం వీక్షిద్దాం నెక్స్ట్. ఇప్పుడు 6 to 7 మనకి బ్రేక్ వచ్చేసింది. 5 to 6 అయిపోయింది కథకళి పర్ఫార్మెన్స్. ఇప్పుడు మనం 6 to 7 కలరి పట్టు చూడడానికి అయితే వెళ్తున్నాము. సో చూసేద్దాం ఎలా ఉండబోతుందో ఏంటో మరి. సో ఇక్కడైతే అందరూ చుట్టూరుగా కూర్చున్నారనమాట రౌండ్గా. వీళ్ళు వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్లో వీళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. సో అగ్నిదేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నారు ముందుగా వాళ్ళు పర్ఫామ్ చేసే ముందు. సో అగ్నిదేవుడికి దండం పెట్టుకొని యుద్ధంలోకి దిగుతున్నారు. సో చూడండి ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది. నేను ఇంకా ఇక్కడ నుంచి స్టాప్ చేసేస్తాను నా కన్వర్జేషన్. సో మీరు వీక్షించండి. ఓకే,
నిజంగా నాకైతే వీళ్ళు ఎలా అయితే ఫైట్ చేస్తున్నారు కదా! ఆ ఫైటింగ్ చూసిన తర్వాత నాకు ఇండియన్స్ అంటే నిజంగానే గ్రేట్ అనిపిచ్చింది. ఎందుకంటే ఆ ఫైట్ కానీ, ఆ ఒక పవర్ కానీ, స్ట్రెంగ్త్ కానీ, వాళ్ళలో ఆ కరేజ్ కానీ చూస్తుంటే నిజంగా చాలా కాన్ఫిడెంట్‌గా వాళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారు అదంతా చూస్తుంటే నాకు చాలా ప్రౌడ్‌గా అనిపిచ్చింది. బికాజ్ ఇంత డేరింగ్‌గా వాళ్ళు అటువంటి వెపన్స్‌తో ఫైట్ చేయడము నాకు చాలా నచ్చింది గైస్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ దీస్ యోధాస్ హూ ఆర్ పర్ఫార్మింగ్ కలరిపట్టు. అండ్ మనం ఎప్పుడు కూడా మన కల్చర్‌ని రెస్పెక్ట్ చేయాలి. 100% ఇటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. సో, మీరు కేరళ వెళ్తే డెఫినెట్‌లీ ఈ లైవ్ ఎక్స్‌పీరియన్స్‌ని మాత్రం మిస్ అవ్వకండి గైస్. ఈ లాస్ట్ పర్ఫార్మెన్స్ అయితే అమేజింగ్‌గా అనిపించింది గైస్. నిజంగా ఒక యూనివర్స్‌లోకి వెళ్ళిపోయాం మేమైతే. సో, మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా ఈ వీడియో. సో, ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. మేమైతే ఇప్పుడు డిన్నర్ చేసి రూమ్‌కైతే వెళ్ళిపోయాము. సో, ఇక్కడ మా పొట్టిదైతే డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది పడుకునే ముందు. సో, చూడండి ఎంత బాగా చేస్తుందో. వైబుంది బేబీ వైబుందిలే అనుకుంటూ డాన్స్ అయితే వేసేసింది. ఇంకా మళ్ళీ మనమైతే డే 4లో కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. సీ యూ ఆల్.